చిక్కడపల్లి పోలీసులు అమరావతిలో ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించి తలపెట్టిన జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని 11, 12 తేదీలకు వాయిదా వేశారు. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ఏపీ డివిజన్ డాక్యుమెంట్ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ డాక్యుమెంట్ను కలెక్టర్ల సమావేశం వేదికగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ల సమావేశాన్ని 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మంత్రులు అవసరమైన సమాచారంతో రావాలని సూచించారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తన కుటుంబంపై అసభ్య పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని అంబటి మండిపడ్డారు. లోకేష్ ఆధ్వర్యంలోనే జగన్ ఫోటోలు మార్ఫింగ్ చేశారని తెలిపారు. టీడీపీ తరపున చిన్న నాయకులు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేస్తున్నారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. తనలాంటి మాజీ మంత్రుల ఫిర్యాదులను కూడా చెత్తబుట్టలో పడేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10:30 సమావేశాలు ప్రారంభమవుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతిలోపు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని హామీ ఇచ్చారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. ఇక 3,500 ఇళ్లకు తక్కువ కాకుండా చూస్తామని తెలిపారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇక రేపటి నుండి అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక ప్రతిపక్ష నేత హోదాలో ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పక్కన పెట్టిందని మండిపడ్డారు. శాసనమండలి, శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేశారు. సినీ నటుడు మంచు మనోజ్ బంజారాహిల్స్లోని టీఎక్స్ ఆసుపత్రిలో చేరారు. కుటుంబం, ఆస్తి వివాదాల్లో ఆయన తండ్రి మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంచు మనోజ్ కాళ్ళకి గాయాలతో టీఎక్స్ ఆసుపత్రిలో చేరడంతో ఏదో పెద్ద గొడవే జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. రాష్ట్ర కేబినెట్ ను అర్బన్ నక్సలైట్లతో పోల్చడం సరికాదు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తాను నక్సలైట్ ఉద్యమం నుండి వచ్చానని టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ అవకాశాలను డ్యామేజ్ చేయాలని బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని సీతక్క మండిపడ్డారు. బోడిగే శోభ, ఈటెల రాజేందర్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని ప్రశ్నించారు. అడిలైడ్ టెస్టులో భారత్ ఓటమి చవిచూసింది. రోహిత్ సేన రెండో ఇన్నింగ్స్లో 175 పరుగులకే ఆలౌట్ అయింది. 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఛేదించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 337 పరుగులు చేసింది. ఆ జట్టు 157 పరుగుల లీడ్ సాధించింది. రెండో ఇన్నింగ్స్లోనూ బ్యాటర్ల తడబాటుతో 175 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఏపీలో చిన్నారుల మిస్సింగ్ ఇష్యూపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఏపీసీఎస్ వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఏపీలో 3,000 మంది బాలికలు తప్పిపోయిన ఇష్యూకి సంబంధించి నివేదిక ఇవ్వాలని గతంలో ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినట్టు స్పష్టం చేసింది. 2025వ సంవత్సరం జనవరి 20వ తేదీలోగా డాక్యుమెంట్లతో తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. తెలంగాణ సచివాలయంలో రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. రేపు సాయంత్రం 6 గంటలకు 5 నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ మేరకు అన్ని విభాగాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నత అధికారులు ఆవిష్కరణ వేడుకలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ను పోలీసులు అనంతపురానికి తీసుకొచ్చారు.
చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అనంతపురం 4వ పట్టణ పిఎస్లో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని ఫిర్యాదు చేశారు. అనిల్ను పోలీసులు అనంతపురానికి తీసుకొచ్చారు. తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో జరుగుతున్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాట్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాలేకపోతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్కు లేఖ రాశారు. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రత్యేక గుర్తింపు, పోరాటానికి ప్రతీక అన్నారు. ముందస్తు కార్యక్రమాలు, పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున విగ్రహావిష్కరణకు రాలేకపోతున్నామని లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ వేదికగా ఛార్జిషీట్ రిలీజ్ చేశారు. మొత్తం 18 పేజీలతో కూడిన ఛార్జిషీట్ 2ను హరీష్ రావు విడుదల చేశారు. రేవంత్ పాలనలో ఓట్లు, తిట్లు తప్ప ఇంకేం లేవని విమర్శించారు. గొప్పగా ప్రారంభించిన ప్రజా దర్బారుకు రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్నిసార్లు వెళ్లారని ప్రశ్నించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏదని అడిగారు. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జ్షీటు కాదు, రిప్రజెంటేషన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇచ్చిన ఛార్జ్షీట్లను తాము రిప్రజెంటేషన్గా భావించి వాటిని పరిశీలిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుండే ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టారని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. తెలంగాణ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కలిశారు. తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా కేసీఆర్ను మహేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసనమండలి సమావేశాల ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ అధికారులతో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు హాజరయ్యారు. సమావేశాలు సజావుగా జరగడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డోర్నకల్ నియోజకవర్గానికి చేసిందేం లేదని విమర్శించారు. నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడంపై సత్యవతి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓ గిరిజన మహిళా ప్రజాప్రతినిధిని అవమానించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తనకు జరిగిన అవమానంపై మండలి చైర్మన్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అటవీశాఖ అధికారుల వర్క్షాప్లోని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, పీసీసీ చీఫ్ కిరణ్ కుమార్ డోజ్రీవాలే పాల్గొన్నారు. వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అడవి తగ్గుతున్న క్రమంలో జిల్లాలోని పులుల సంచారం పెరిగి గ్రామ శివార్లోకి వస్తున్నాయన్నారు. అడవులలో పులులకు ఆహారం అందుకునే బయటకు వస్తున్నాయన్నారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11న విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. తిరుమల శ్రీవారిని కంచి, కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం ఆలయ అధికారులు స్వామీజీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశ్వశాంతి కోసం శ్రీవారిని ప్రార్థించినట్లుగా స్వామీజీ తెలిపారు. సనాతన ధర్మం మానవాళికి మంచి కోరుకుంటుందన్న విజయేంద్ర సరస్వతి ధర్మ ప్రచారం చేయడం ద్వారా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. హనంకొండ జిల్లా అంబేద్కర్ జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం నిరసన చేపట్టారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం మారడం లేదని రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు మండిపడ్డారు. రేపు జరగబోయే అసెంబ్లీలోని తెలంగాణ ఆదివాసీ ఎరకల సమస్యలు పరిష్కరించే విధంగా చర్చలు జరగాలన్నారు. రేవంత్ రెడ్డి తమ సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని లోకిని రాజు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్ దంపతులు దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. శ్రీధర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామాలయంలోని లడ్డూ పులిహోర తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మిథిలా స్టేడియం ప్రాముఖ్యతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అదే ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న
షెడ్డు పనులను పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిపై జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్దుర్తి నగేష్ మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహం తలపైన కిరీటాన్ని తీసివేసేయడాన్ని తప్పుపట్టారు. మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తిలో 136 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వనపర్తి పట్టణానికి త్రాగునీరు అందించేందుకు 5 లక్షల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పలు వార్డుల్లో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అమృత్ 2.0 పథకం కింద వనపర్తి పట్టణానికి నీటి సరఫరా, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మేఘారెడ్డి, ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. మైబాద్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పర్యటించారు. మరిపేటలోని అమృత్ మంచినీటి సరఫరా కేంద్రాన్ని, మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. ఆ తర్వాత కడిగొండ గ్రామంలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు శంకుస్థాపన చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్కు విచారణ కోసం ఏర్పాటైన సిట్ సభ్యులను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ బృందం సభ్యులుగా డీఎస్పీలు అశోక్ వర్ధన్ రెడ్డి, బాలసుందర్రావు, ఆర్ గోవిందరావును నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీలోని దారుణం జరిగింది. నవమాసాలు మోసి కన్న 3 పిల్లలను డబ్బు కోసం సంఘం భాగ్యలక్ష్మి అనే మహిళ అమ్మేసింది. 3 పిల్లలను 4,26,000కు 20,000కు అమ్మేసింది. స్థానికులు సమాచారం అందించారు. 3 పిల్లల్లో ఒకరిని బత్తుల గంగాధర్ అనే వ్యక్తికి ₹1,00,000కి, మరొకరు సలవాసు వనజాకి 2 లక్షలకు, ఇంకొకరికి దేశబోయిన నరసయ్య అనే వ్యక్తికి ₹1,20,000కు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ గార్డెన్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని గట్కేసర్, మేడిపల్లి, కీసర మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. హనంకొండ జిల్లాలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లోని రైల్వే సిగ్నల్లో సమస్య తలెత్తడంతో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి. హుజూరాబాద్, పరకాల వద్ద రైల్వే గేట్ కారణంగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇరిగేషన్ అధికారులు నాగార్జున సాగర్ డ్యాంని విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేశారు. రాత్రి సమయంలో విద్యుత్ దీపాలంకరణలో సాగర్ అందాలు రమణీయంగా కనిపిస్తున్నాయి. దీంతో సాగర్ అందాలు వీక్షించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో రైతులు అమ్మకానికి తెచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన వరి ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం రాజుపేట గ్రామంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు. చిందా వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, సినీ నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలో 7గురికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 8,56,733 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ఇటీవలే అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందారు. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కులని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అందజేశారు. నెల్లూరు జిల్లా కందుకూరులో విశ్వమంగళం సినిమా షూటింగ్ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద విశ్వమంగళం సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సినిమా తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని చిత్ర యూనిట్ సాల్వాతో సత్కరించారు. ఏలూరు జిల్లాలోని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా కావడి ఉత్సవం జరిగింది. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని ద్వారకా తిరుమల పురవీధుల్లోని కావడి ఉత్సవం నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కావడిని సమర్పించి భక్తిని చాటుకున్నారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని గెస్ట్ హౌస్ పైన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుండి 12 లక్షల రూపాయల నగదును, కార్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో పలువురు రాజకీయ నాయకులున్నారని, వీరిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. భార్య వివాహేతర సంబంధాన్ని పసిగట్టి ఆమె ప్రియుడికి భర్త దేశశుద్ధి చేసిన ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది. వడ్డపల్లికి చెందిన ఇంద్రశేఖర్ అంగలు సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన సిపిఎం గ్రామానికి చెందిన వివాహితతో ప్రేమలో పడ్డాడు. అయితే వారి వివాహేతర సంబంధాన్ని పసిగట్టిన భర్త వినయ్ తన స్నేహితులతో కలిసి ఇంద్రశేఖర్ని పట్టుకున్నాడు. భార్య ముందే ఇన్స్టాగ్రామ్ ప్రియుడు ఇంద్రశేఖర్కి దేశశుద్ధి చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ ఉప్పల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణను మరింత అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జితేందర్ రెడ్డి అన్నారు. కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో యువతిపై కత్తితో దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై మంత్రి సవితా సీరియస్ అయింది. దాడి చేసిన ఉన్మాది పుల్లయ్యప్పను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఎస్పీ విద్యాసాగర్ను ఆదేశించారు. ప్రేమించాలి అంటూ యువతిపైన ప్రేమోన్మాది దాడి చేసిన విషయం తెలిసిన వెంటనే ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. పరారులో ఉన్న నిందితుడిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలన్నారు. తిరుపతిలో 3 విద్యార్థులు పారిపోయిన ఘటన కలకలం రేపింది. తాతానగర్ ప్రశాంతి పాఠశాలలోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎం రవి, శంకరాచారి, కె పవన్, టి రాణా ప్రతాప్లు రైలెక్కి పారిపోయారు. గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుండి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాము ట్రైన్ ఎక్కి వెళ్లిపోతున్నామంటూ విద్యార్థులు తెలిపారు. తల్లిదండ్రులు మందలించడంతోనే విద్యార్థులు ఇంటి నుండి వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని పథకాన్ని రద్దు చేయాలని నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో డ్రైవర్ల కుటుంబాల బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు జాకిర్ చంద్రేలు అన్నారు. వెంటనే ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. దామరచెడు గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి తన భార్య ఇంటికి వచ్చేంత వరకు టవర్ దిగను అని భీష్మించుకొని కూర్చున్నాడు. అయితే పోలీసులు చేరుకుని నచ్చ చెప్పడంతో కిందికి దిగాడు. అప్పటికే పురుగుల మందు తాగారని ఆ వ్యక్తి చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో చౌరస్తా వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన టాటా ఏసీ వాహనంలో మొబైల్ టిఫిన్ నిర్వహిస్తుండగా గ్యాస్ లీకే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రైతులు పడుతున్న కష్టాలపై నవీన్ కుమార్ అనే వ్యక్తి రైతు ఎడ్లబండి యాత్ర చేపట్టాడు. దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి సత్యసాయి జిల్లా పెనుగొండ నుండి అమరావతికి ఎడ్లబండి యాత్రను చేపట్టాడు. యాత్రలో భాగంగా రైతు ప్రకాశం జిల్లా కుమ్మానికి చేరుకున్నాడు. వ్యవసాయానికి సంబంధించి అన్ని పరికరాల రేట్లు పెరిగాయని, రైతు గిట్టుబాటు ధర మాత్రం పెరగలేదని నవీన్ కుమార్ వాపోయాడు. రైతులు వ్యవసాయ పనులు వదిలి కూలీలుగా మారుతున్నారని, కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లేందుకు యాత్ర తలపెట్టానని రైతు నవీన్ తెలిపాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మానవత్వాన్ని చాటుకున్నాడు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ సమీపంలో ఒక వ్యక్తికి ఫిట్స్ వచ్చి పడిపోయాడు. అటువైపు జాగింగ్ చేస్తూ వెళ్తున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెంటనే స్పందించి వ్యక్తిగత సిబ్బంది సాయంతో ప్రథమ చికిత్స అందించాడు. ప్రకాశం జిల్లాలో సచివాలయం ముందు ఓ వృద్ధురాలు నిరసన చేపట్టింది. మరిపూడి మండలం జవిగుంటకు చెందిన రంగమ్మ తనకున్న పొలాన్ని 3 కుమారులకు సమానంగా పంచి 43 సెంట్ల భూమిని తన పేరు మీద ఉంచుకుంది. అయితే 43 సెంట్ల భూమిని చిన్న కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడానికి వెళ్లగా ఆ పొలాన్ని పెద్ద కొడుకు రమణయ్య తన పేరు మీద రాయించుకున్నాడని తెలిసింది. దీంతో సచివాలయం ముందు వృద్ధురాలు రంగమ్మ నిరసన చేపట్టింది. హన్కొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో కారును డీసీఎం వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కాగా డీసీఎంలో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. స్థానికులు అతి కష్టంతో డ్రైవర్ను బయటికి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని భారీ చోరీ జరిగింది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో ఓ ఇంట్లో 46 తులాల బంగారం, 20 తులాల వెండి, 10,000 రూపాయలను దుండగులు అపహరించారు. రాత్రి ఇంట్లో ఉన్నవారు నిద్రలో ఉన్న సమయంలో ఈ చోరీ జరిగింది. రామచంద్రాపురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని తుమ్మల చెరువు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గీతికా స్కూల్ వద్ద ఓ కారు అదుపు తప్పి అతివేగంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4కి తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 3 ఆంజనేయ స్వామి మాలధారణలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అకాడమీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్పై ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడైన మామపై కోడలు విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. వీల్చైర్లో ఉన్న మామ బుచ్చిరెడ్డి కుటుంబంతో కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. తన బాగోగులు చూసుకుంటున్న చిన్న కుమారుణ్ణి కొడుకు దినేష్ రెడ్డికి 3 ఎకరాల భూమిని ఇటీవలే బుచ్చిరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో మామపై పెద్ద కోడలు ముఖంపై పదే చెప్పుతో దాడికి పాల్పడింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఇక ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా జాలిగామ బైపాస్ రోడ్లోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న 2 కానిస్టేబుళ్లను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పరందాములు వెంకటేష్గా గుర్తించారు. రాయపోలు పోలీస్ స్టేషన్కి పరందాములు, దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ వెంకటేష్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి బైపాస్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. రాయల్ వుడ్ షోరూం వద్ద కారును అతివేగంగా లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 6కి తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను సర్వజన బోధన ఆసుపత్రికి తరలించారు. అందులో 5గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉటావుటిన బెంగళూరుకు తరలించారు. మదనపల్లి బసినికొండలో ఓ వివాహానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో పాటుగా దాన్ని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్టు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరో 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, డిసెంబర్ 11 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పార్వతీపురం మన్యం జిల్లా జీయనవలస మండలం వెంకటరాజాపురం గ్రామంలో పొలం పనుల నిమిత్తం వెళ్లిన కండిన పారమ్మ అనే మహిళపైన కుక్కలు దాడి చేశాయి. దాడిలోని పారమ్మ మృతి చెందింది. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని గ్రామస్తులు వాపోయారు. ఛత్తీస్గఢ్లోని పోలీసులు బేస్ క్యాంపుపై మావోలు మెరుపు దాడికి పాల్పడ్డారు. 2 రోజుల వ్యవధిలోనే మావోలు 2 సార్లు పోలీసులపై దాడులు చేశారు. బీజాపూర్లోని జీడిపల్లి 2 పోలీస్ బేస్ క్యాంప్ పైన రాకెట్ లాంచర్లతో మావోలు దాడికి పాల్పడ్డారు. పోలీసులకు మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే మావోయిస్టుల దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఈ దాడిలో గాయాలైన జవానుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మహిళా దారుణ హత్యకు గురైంది. సత్తెనపల్లి పట్టణ శివారు పొలాల్లోని ఓ మహిళా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలిని రంగా కాలనీకి చెందిన తోకల రమాదేవిగా గుర్తించారు. వివాహితర సంబంధం కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నాసాగర్ సమీపంలో ఇసుక లారీ అదుపు తప్పి కెనాల్ బ్రిడ్జిపై నుంచి కాలువలో పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరంగల్ నుంచి కరీంనగర్ వైపు ఇసుక లోడుతో వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు.